Welcome to ABN and PRR College online classes course. And this is myself, Prasad, lecturer in computer science. And this is for final BSc computer science students, software engineering paper. Okay. And this is our 17th lecture. This is our 17th session. And students, all of you regularly watch our previous videos or our videos in our YouTube channel, namely ABN and PRR College online classes course. And also all of you maintain the running notes. What are the important points we are discussing here? Those points, all that points can be maintained in our running notes. Okay? Examples కానీ మనం టాపిక్ చెప్పుకునేటప్పుడు వస్తున్న సైడ్ హెడ్డింగ్స్ కానీ వాటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్స్ కానీ ఓకే దట్ మే బి ఇదర్ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఎలా అయితే కన్వీనెంట్గా ఉంటుందో అలా మీకు అర్థమైనట్టుగా రన్నింగ్ నోట్స్లో డేటాని నోట్ చేసుకుంటూ ఉండండి ఓకేనా సో దట్ ఈస్ వెరీ బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఈజీ లెర్నింగ్ ఓకే మీకు ఈజీగా అర్థమవుతాయి అనమాట తర్వాత అన్న రోజున చదివేటప్పుడు కూడా మీకు చాలా ఈజీ అవుతుంది సో ఎవరు నెగ్లిజెన్స్ అయితే చేయొద్దు రన్నింగ్ నోట్స్ కంపల్సరీగా మెయింటైన్ చేస్తూ ఉండండి అండ్ ఆ పాయింట్స్ అన్ని కూడా వీడియోని పాజ్ చేసి ఆ పాయింట్స్ చెప్పేటప్పుడు వాటిని అక్కడ నోట్ చేసుకుంటూ ఉండండి ఓకేనా దట్ ఈస్ మై అడ్వైస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఓకే అండ్ వెల్కమ్ టు టుడే సెషన్ దిస్ ఈస్ అవర్ 17th lecture okay in the last session we have discussed about the risk analysis okay or risk concept what are the risk and how to manage that risk okay is it important or not how we can analyze that risk concept okay what are the steps we have to taken when the risk is arrived in our project okay those are all concepts can be discussed in the last session okay and coming to the next concept that is a project scheduling okay I think this is the last concept in our first unit okay project scheduling here nothing but project scheduling is nothing but after completing the all tasks that may be the planning estimation okay resources after completing gathering all information the next process is going to be schedule the project it's nothing but we have to plan that project how to prepare a good software okay ఈ విధంగా మనము ఒక గుడ్ ప్రోడక్ట్ ని ప్రిపేర్ చేయగలము ఓకే మనకి పీపుల్ ఎంతమంది తెలుస్తుంది కాస్ట్ ఎఫర్ట్ ఏంటో తెలుస్తుంది డ్యూరేషన్ టైం అనేది తెలుసుకున్నాము నెక్స్ట్ మనం చేయవలసిన టాస్క్ ఏంటంటే అక్కడున్న సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఓకే ఏం చేస్తారంటే మన సాఫ్ట్వేర్కి మన టాస్క్ని అంతటినీ కూడా చిన్న యూనిట్స్ కింద డివిజన్ చేసేస్తారండి అంటే స్మాల్ యూనిట్స్ కింద డివిజన్ చేసి అక్కడ ఉన్న పీపుల్స్కి షెడ్యూల్ ప్రాసెస్ అనేది రిలీజ్ చేస్తారండి అంటే ఈ టాస్క్ని ఈ టైంలో ఇంతవరకు ఈ టీం అనేది ప్రిపేర్ చేయాలి వేరే టాస్క్ ఉంది ఆ టాస్క్ని అనదర్ టీమ్ ఈ టైం వరకు వాళ్ళు ఈ రిసోర్సెస్ని యూజ్ చేసుకుని ఈ వర్క్ పెర్ఫామ్ చేసుకోవాలి ఓకే అలా ఏంటంటే మైల్ స్టోన్స్ని లేదా టైం డెడ్లైన్స్ని ఇట్లన్నింటినీ డిసైడ్ చేసేసి మొత్తం ప్రాజెక్ట్ అంతటినీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడున్న టీమ్కి డివైడ్ చేసేస్తారండి ఇంకా డివైడ్ చేసి ఆ ప్రాజెక్ట్ వర్కింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారనమాట ఓకేనా మొత్తం అక్కడున్న ఆ డేటాని అంతటినీ కూడా ఆ ప్రాజెక్ట్ షెడ్యూల్ అంతటినీ కూడాను చిన్న యూనిట్స్ కింద డివిజన్ చేసేసి మొత్తం ఆ డేటాని అంతటినీ కూడా అక్కడ టీమ్కి ప్రొడ్యూస్ చేసేస్తారండి సో ఎప్పుడైతే మనము ఆ టీమ్కి ఈ యూనిట్స్ అన్ని కూడా సబ్మిట్ చేసేస్తున్నామో అక్కడ టీమ్ ఏం చేస్తారంటే ఈ డేటాని అంతటినీ కూడా డెవలప్ చేయడం అనేది చేస్తారనమాట ఓకే సో ఇక్కడ షెడ్యూలింగ్ ప్రాసెస్ మనం చూసేది ఏంటంటే మన ప్రాజెక్ట్లో ఉన్న ఫంక్షన్స్ ఏంటి వాటిని ఐడెంటిఫై చేసి వాటిని డీకంపోజ్ చేసి ఆ ఫంక్షన్స్ని ఎవరు ఏ టైంకి ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది డిసైడ్ చేయడాన్ని మనం ఏమంటామంటే ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ అని చెప్పేసి కాల్ చేసుకుంటామండి ఓకే దిస్ ఇస్ ద ఎంటర్లీ థియరిటికల్ పార్ట్ లెట్ us see here ప్రాజెక్ట్ టాస్క్ షెడ్యూలింగ్ ఈజ్ అండ్ సిగ్నిఫికెంట్ ప్రాజెక్ట్ ప్లానింగ్ యాక్టివిటీ ఏంటంట ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ ప్రాసెస్ అంటే ఏంటంట దిస్ ఇస్ అన్ ప్రాజెక్ట్ ప్లానింగ్ యాక్టివిటీ అంట హౌ టు ప్రిపేర్ దట్ ప్రాజెక్ట్ అనేది మనం ఒక ప్లాన్ వేయడాన్ని ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ అని చెప్పేసి చెప్తున్నాం అనమాట ఇట్ కంప్రెసెస్ డిసైడింగ్ విచ్ ఫంక్షన్స్ వుడ్ బి టేకెన్ అప్ వెన్ అంటే
ఈ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ అంటే చెప్తున్నాం కదా, మొత్తం ఏ ఫంక్షన్ అనేది ఎవరు ఎప్పుడు తీసుకోవాలి, ఏ టీం ఏ టాస్క్ ని వాళ్ళు పెర్ఫామ్ చేయాలి అనేది డిసైడ్ చేయడం అనమాట అండి. టు షెడ్యూల్ ది ప్రాజెక్ట్ ప్లాన్, ఏ సాఫ్ట్వేర్ మేనేజర్ వాంట్స్ టు బి ద ఫాలోయింగ్. He have to follow the guidelines, or he have to follow the steps for scheduling this project. Okay, what are the that steps that project manager wants to be taken? Okay, first of all, he want to identify all the functions, okay, required to complete the project. First of all, the project manager wants to identify the functions. What are the functions involved in that project? Okay, what is the project, what are the functions are involved in this project? Okay, వాటిల్ని ఐడెంటిఫై చేయాలండి. ఓకే, ఐడెంటిఫై చేసిన తర్వాత బ్రేక్ డౌన్ ది లార్జ్ ఫంక్షన్స్ ఇంటూ స్మాల్ యాక్టివిటీస్. ఫర్ ద నెక్స్ట్ టాస్క్ ఒకవేళ మనకి ఆ ఫంక్షన్స్ అనేవి లార్జ్ ఫంక్షన్స్ అనుకోండి, ఓకే, అంటే అదొక పెద్ద టాస్క్ అనుకోవచ్చు. దెన్ హీ వుడ్ బి డీకంపోజ్ దట్ ఫంక్షన్స్, ఓకే, ఇంటూ స్మాల్ యాక్టివిటీస్. ఏం చేయాలి వాటిని, పెద్ద ఫంక్షన్స్ ని అంటే వాళ్ళు పెర్ఫామ్ చేయగలిగే విధంగా చిన్న టాస్క్ల కింద వాటిని డివిజన్ డీకంపోజిషన్ చేసుకోవాలండి. ఓకేనా. నెక్స్ట్, డిటర్మైన్ ది డిపెండెన్సీ అమాంగ్ వేరియస్ యాక్టివిటీస్. నెక్స్ట్ టాస్క్ ఏంటంట, ఓకే, టాస్క్ అనేది ఒక 10 ఫంక్షన్స్ కింద డివిజన్ అయిపోయింది మనకి. ఈ 10 ఫంక్షన్స్ ని ప్రిపేర్ చేయాలి అక్కడ ఉన్న టీం. మరి 10 ఫంక్షన్స్ ని 10 మెంబర్స్కి ఇచ్చేస్తే వెంటనే కంప్లీట్ అయిపోతుందా? లేదండి, అక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ ఎ ఫోర్త్ ఫంక్షన్ ప్రిపేర్ చేయాలి. సో ఫోర్త్ ఫంక్షన్ ప్రిపేర్ చేయాలి అంటే దానికి థర్డ్ ఫంక్షన్ లేదా సెకండ్ ఫంక్షన్ నుంచి వచ్చిన అవుట్పుట్ అనేది దీనికి ఇన్పుట్ గా వెళ్ళవలసి ఉంటుంది. ఓకే, అంటే సమ్ డిపెండెన్సీస్ అనేవి దాని మీద ఆధారపడుతూ ఉంటాయి. అంటే ఫోర్త్ టాస్క్ కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ టు కంప్లీట్ ది సెకండ్ టాస్క్. సో అక్కడ ఏం చేయాలి, ఎలాంటి డిపెండెన్సీస్ ఏమైనా ఉన్నాయా, ఓకేనా, ఉంటే కనుక ఆ టాస్క్ ని ఎప్పుడు పెర్ఫామ్ చేయాలి. సో సెకండ్ టాస్క్ కి ప్రయారిటీ చేసుకుని అది కంప్లీట్ అయిన తర్వాత ఆ టీమ్ కి మళ్ళీ ఫోర్త్ టాస్క్ ఇవ్వడము, ఇలా చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, అంటే ప్లానింగ్ యాక్టివిటీ ప్రాపర్ గా ఉండాలి. సో హీ హ్యావ్ టు ప్రాజెక్ట్ మేనేజర్ కంపల్సరీ డిటర్మైన్ ది డిపెండెన్సీస్ among the various functions, various activities, various units. ఓకే, వాటి మీద ఉన్న డిపెండెన్సీస్ ఏంటనేది వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్, ఎస్టాబ్లిష్ ది మోస్ట్ లైక్లీ సైజ్ ఫర్ ది టైమ్ డ్యూరేషన్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ది యాక్టివిటీస్. ఓకే, సో వాళ్ళు టైం డ్యూరేషన్, ప్రతి టాస్క్ కి కూడా టైం డ్యూరేషన్ అనేది కంపల్సరీగా ఎస్టిమేట్ అనేది చేయవలసి ఉంటుందండి ప్రతి టాస్క్ కి కూడా. ఓకే, నెక్స్ట్, allocate resources to activities after completing all these works. What is he want to identify the functions, break down decompose the functions, after that calculate the dependencies, and what is the time duration అన్ని చూసిన తర్వాత the project manager allocate the resources to activities. అంటే ఆ యూనిట్స్ కి కావాల్సిన రిసోర్సెస్ ప్రొవైడ్ అంతా కూడా ఫెసిలిటీ అంతటిని కూడా హ్యావ్ టు ప్రొవైడ్ అనమాట. నెక్స్ట్, ప్లాన్ ది బిగినింగ్ అండ్ ఎండింగ్ డేట్స్ ఫర్ డిఫరెంట్ యాక్టివిటీస్. ప్రతి యాక్టివిటీకి కూడా, ప్రతి టాస్క్ కి కూడా ప్లానింగ్ వేయాలండి. ఎలా అంట, బిగినింగ్ ఎప్పుడు బిగిన్ అవుతుంది టాస్క్ అనేది, ఎండింగ్ ఎప్పుడు అవ్వాలి, ఇంకనా ప్లానింగ్ అనేది కంపల్సరీగా వేయాలంట. నెక్స్ట్, డిటర్మైన్ ది క్రిటికల్ పాత్. ఓకే, సో హియర్ క్రిటికల్ పాత్ ఈస్ నథింగ్ బట్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తే మనకి టాస్క్ అనేది ప్రాపర్ వేలో తక్కువ టైంలో కంప్లీట్ అవుతుంది. ఓకే, వాట్ ఇస్ ద బెస్ట్ వే ఫర్ క్యాలిక్యులేటింగ్ దట్ యూనిట్. ఓకే, ఆ ప్రాజెక్ట్ ని ప్రిపేర్ చేయడానికి ఏ వే అనేది ప్రాపర్ వేలో ఉంటుంది అనేది క్రిటికల్ పాత్ అనేది డిసైడ్ చేసుకోవాలండి. ఓకే, సో క్రిటికల్ పాత్ కాన్సెప్ట్ అనేది మనకి మేబీ సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ ఆల్రెడీ యూ హ్యావ్ నో అబౌట్ ది జావాలో వాట్ ఇస్ దట్ గ్రాఫ్ కాన్సెప్ట్ లో నేర్చుకుంటారండి క్యాలిక్యులేటింగ్ ది క్రిటికల్ పాత్ అనేది. ఓకే, ఎనీహౌ క్రిటికల్ పాత్ ఇస్ నథింగ్ బట్ షార్ట్ కట్ వే ఫర్ ఇంప్లిమెంటింగ్ ద టాస్క్. ఓకే, టాస్క్ అనేది ఏ వేలో వెళ్తుంటే తక్కువ టైంలో ప్రాబ్లమ్స్ లేకుండా రెక్టిఫై కంప్లీట్ చేయగలుగుతున్నాము అనేది డిటర్మైన్ చేయాలన్నమాట. సో a critical way is the group of activities that decide the duration of the project. చూసారా, ప్రాజెక్ట్ యొక్క డ్యూరేషన్ ని డిసైడ్ చేస్తుందంట. అంటే షార్టెస్ట్ పాత్ వే ఏంటనేది మనం అక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో in the project scheduling process, the manager have to take the main role, important role. What is the
roles he have to follow means he has to identify the functions, okay, for completing the project. What are the functions involved for that project? If the functions are large, then the functions can be decomposed into small units. After that, have to determine the dependencies among the various functionalities, various activities. After determining the dependencies, you have to estimate the duration. Next, have to allocate the resources, and after that, each and every unit you have to calculate the beginning and ending dates. Okay, and finally determine the critical path, which is the shortcut way for implementing the task అనేది క్యాలిక్యులేట్ చేసి ఆ టాస్క్ ని వాళ్ళకి ప్రొవైడ్ చేయాలన్నమాట అండి. అది మేనేజర్ చేయాల్సిన వర్క్స్ అన్నమాట. ఓకే, అండ్ కమింగ్ టు దిస్ థియరిటికల్ పార్ట్, ద ఫస్ట్ మెథడ్ ఇన్ షెడ్యూలింగ్ a software plan involves identify all the functions required to complete the project. ఓకే, పైన మనం చెప్పిన యాక్టివిటీస్ ని ఒక థియరిటికల్ గా చెప్పుకుంటున్నాం అంతే. ఓకే, యాక్టివిటీస్ అన్ని కూడా ఫంక్షనాలిటీ ఏంటనేవి అక్కడ ఫస్ట్ ఐడెంటిఫై చేయాలంటే అండి. ఓకే, నెక్స్ట్ ఏ గుడ్ జడ్జ్మెంట్ ఆఫ్ ది intercases of the project and the development process helps the supervisor to identify the critical role of the project effectively. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, అక్కడ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక ఎవరి రోల్స్ ఏంటి అవన్నీ కూడా అక్కడ ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్, ద లార్జ్ ఫంక్షన్స్ ఆర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ వ్యాలిడ్ సెట్ ఆఫ్ స్మాల్ యాక్టివిటీస్ విచ్ వుడ్ బి అసైన్డ్ టు వేరియస్ ఇంజనీర్స్. మొత్తం ఆ టాస్క్ అంతటిని కూడా, లార్జ్ టాస్క్ అంతటిని కూడా స్మాల్ యాక్టివిటీస్ కింద డిజైన్ చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి ఆ టాస్క్ ని అసైన్ చేసుకోవాలన్నమాట. ద వర్క్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్ formalism supports the manager to break down the function systematically after the project manager has broke down the purpose and constructs the work breakdown structure. అంటే ఇక్కడ ఆ ప్రాజెక్ట్ మేనేజర్ డీకంపోజిషన్ ప్రాసెస్ చేసిన తర్వాత అంతా కూడా నెక్స్ట్ ఏంటంటే బ్రేక్ డౌన్ స్ట్రక్చర్ ని డిఫైన్ చేసుకోవాలండి. అంటే ఒక యాక్టివిటీ ఏ టైంలో స్టార్ట్ అవుతుంది, ఒక ఫంక్షన్ ఏ టైంలో స్టార్ట్ అవుతుంది, ఏ టైంలో ఎండ్ అవుతుంది అనేవి క్యాలిక్యులేట్ చేయడానికి, లేదా డిపెండెన్సీని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి, ఏ ఫంక్షన్ దేని మీద ఆధారపడుతుంది, ఇలాంటి క్యాలిక్యులేషన్ పార్ట్ చేసుకోవడానికి ఒక స్ట్రక్చర్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. ఓకేనా, సో దానికోసం అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ గ్యాన్ చార్ట్ అండ్ పెర్ట్ చార్ట్ అని చెప్పేసి టూ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయండి. ఓకేనా, గ్యాంట్ చార్ట్ అండ్ పెర్ట్ చార్ట్ అని చెప్పేసి టూ మెథడ్స్ ఉంటాయి అనమాట. వాటిని ఫాలో అవుతూ ఒక స్ట్రక్చర్ ని డిజైన్ చేస్తారండి. ఏం కదా, అక్కడ వాళ్ళు ఫంక్షనాలిటీస్ కింద డీకంపోజిషన్ చేసిన తర్వాత ఆ ఫంక్షన్స్ ని ఒక స్ట్రక్చర్ రూపంలో డిజైన్ చేసుకుంటారనమాట. సో హీ హ్యాస్ టు ఫైండ్ ది డిపెండెన్సీ అమాంగ్ ది యాక్టివిటీస్. సో ఆ స్ట్రక్చర్ ద్వారా వాటి మీద ఉన్న డిపెండెన్సీ, వాటి మీద ఉన్న ఏ ఫంక్షన్ దేని మీద ఆధారపడుతుంది అలాంటివన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తారనమాట అండి. నెక్స్ట్, dependency among the various activities determines the order in which the various events would be carried out. ఏ ఫంక్షన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఏ విధంగా అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఎప్పుడు బయటకు వస్తుంది, ఓకేనా, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇలాంటివన్నీ కూడా ఆ స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని మనము క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, ఇఫ్ ఇన్ యాక్టివిటీ ఏ నెసెసరీ ద రిజల్ట్స్ ఆఫ్ అనదర్ యాక్టివిటీ బి, దెన్ యాక్టివిటీ ఏ మస్ట్ బి షెడ్యూల్డ్ ఆఫ్టర్ యాక్టివిటీ బి. అంటే ఇప్పుడు ఒక ఏ అనే ఫంక్షన్ యాక్టివ్ స్టేజ్ లోకి రావాలంటే, వర్క్ చేయాలంటే బి యొక్క అవుట్పుట్ అనేది దీనికి ఇన్పుట్ గా రావాలి. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఏని ముందు ఏని ఆపి బి ఫంక్షన్ ని మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దాని యొక్క అవుట్పుట్ ని తీసుకుని ఏకి ఇన్పుట్ గా ట్రాన్స్ఫర్ చేయవలసి ఉంటుందండి. ఓకేనా, అంటే డిపెండెన్సీస్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ ఫంక్షన్ యాక్టివిటీ ఏది ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఏ టాస్క్ కి ముందు ప్రయారిటీ ఇవ్వాలి అనేది డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇన్ జనరల్ the function dependencies describe a partial ordering among functions. That is, each service may be precede a subset of other functions, but some functions might not have any precedence ordering described between them, called concurrent functions. ఏం లేదండి, జస్ట్ కొన్ని ఫంక్షన్స్ అయితే దేని మీద ఆధారపడకుండా కాంకరెంట్ ఫంక్షన్స్ అంటామండి. అంటే సింపుల్ గా ఒక దాని యొక్క ఇన్పుట్ కి దేని మీద ఆధారపడదు, ఓకే, దాని అవుట్పుట్ దేనికి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదనుకోవచ్చు. సో అలాంటి వాటికి ప్రయారిటీ ముందుగా ఇచ్చేసి అండ్ డిపెండెన్స్ ఉన్నట్లకి తర్వాత ఇచ్చుకోవడం, అలాంటి ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పేసి చెప్తామండి. అంటే ఏమీ కాదు ఇక్కడ. ఓకేనా, అండ్ నెక్స్ట్,
The dependence among the activities is defined in the pattern ఆఫ్ అన్ యాక్టివిటీ నెట్వర్క్. చెప్తున్నాను కదా, ఈ డిపెండెన్సీస్ అన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మనకి యాక్టివిటీ నెట్వర్క్ డయాగ్రామ్స్ అని చెప్పేసి ఉంటాయండి. ఓకేనా, పెద్ద చార్ట్ అని చెప్పేసి చెప్తామన్నమాట. సో వాటిని ఉపయోగించుకుని క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. నెక్స్ట్, వన్స్ ద యాక్టివిటీ నెట్వర్క్ రిప్రజెంటేషన్ హ్యాస్ బీన్ ప్రాసెస్డ్ అవుట్, అంటే మన ఒక డయాగ్రమాటిక్ గా ఆ టాస్క్ అన్నింటినీ కూడా ఒక యాక్టివిటీ నెట్వర్క్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ చేసిన తర్వాత రిసోర్సెస్ ఆర్ అలొకేటెడ్ టు ఎవరీ యాక్టివిటీ. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ప్రతి యాక్టివిటీకి కూడా రిసోర్సెస్ అలొకేషన్ ప్రాసెస్ అనేది చేస్తారనమాట. నెక్స్ట్, రిసోర్స్ అలొకేషన్ ఈజ్ యూజువల్లీ డన్ యూజింగ్ ఏ గ్యాంట్ చార్ట్. ఓకేనా, ఆ రిసోర్స్ అలొకేషన్ ప్రాసెస్ దేని బేస్ చేసుకుని చేస్తారంటే గ్యాంట్ చార్ట్ అనే ప్రాసెస్ ను ఉపయోగించుకుని చేస్తారండి. అదే ఈజ్ నథింగ్ బట్ గ్యాంట్ చార్ట్ ఈస్ ద వన్ ఆఫ్ ది మెథడ్ ఫర్ డిస్క్రైబ్ ది యాక్టివిటీస్. ఏ ఫంక్షన్ ఎప్పుడు ఎలా వర్క్ అవుతుంది, ఏ టైం స్టార్ట్ అవుతుంది, ఏ ఎండ్కి కంప్లీట్ అవుతుంది, ఇలాంటి క్యాలిక్యులేషన్ వేసే చార్ట్ని ఏమంటామంటే గ్యాంట్ చార్ట్ అని చెప్పేసి కాల్ చేస్తాం అనమాట. సో గ్యాంట్ అనే సైంటిస్ట్ మోడల్ని ఇంట్రడ్యూస్ చేశారండి, అందుకని దాన్ని గ్యాంట్ చార్ట్ అని చెప్పేసి కాల్ చేసుకుంటారనమాట. ఓకే, సో రిసోర్స్ అలొకేషన్ కి మనకి గ్యాంట్ చార్ట్ అనేది బాగా ఉపయోగపడుతుందంట. ఆఫ్టర్ రిసోర్స్ అలొకేషన్ ఇస్ కంప్లీటెడ్, ఎ పెర్ట్ చార్ట్ రిప్రజెంటేషన్ ఇస్ డెవలప్డ్. సో గ్యాంట్ చార్ట్ అయిపోయింది, రిసోర్స్ అలొకేట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారండి, పిఆర్టీ ఓకేనా, పెర్ట్ చార్ట్ ని డెవలప్ చేస్తారనమాట. సో ఎ పెర్ట్ చార్ట్ రిప్రజెంటేషన్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ప్రోగ్రామ్ మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్. పెర్ట్ చార్ట్ దేనికి ఉపయోగపడుతుంది, ప్రోగ్రామ్ ని మానిటరింగ్ చేయడానికి, ఓకేనా, ఆ ప్రోగ్రామ్ ని మానిటరింగ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, ప్రాపర్ గా అబ్జర్వ్ చేయడానికి అండి. ఓకేనా, ఏ టాస్క్ ఎక్కడ ఎండ్ అవుతుంది, వీటిని ఐడెంటిఫై చేసుకోవడానికి, లేదా ఏ టాస్క్ ఏ విధంగా జరుగుతుంది, ఏ ప్రాసెస్ నుంచి ఏ ప్రాసెస్ కి వెళ్ళాలి, ఇలాంటి టాస్క్ ని పెర్ఫామ్ చేసుకోవడానికి పెర్ట్ చార్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఫర్ టాస్క్ షెడ్యూలింగ్ ద ప్రాజెక్ట్ ప్లాన్ నీడ్స్ టు డీకంపోజ్ ది ప్రాజెక్ట్ ఫంక్షన్స్ ఇంటూ సెట్ ఆఫ్ యాక్టివిటీస్. ఆల్రెడీ మనం పైన డిస్కస్ చేసుకున్నాం అన్నమాట, అవునా. సో సెట్ ఆఫ్ యాక్టివిటీస్ కింద మనం డిజైన్ చేసుకోవాలి. ద టైమ్ ఫ్రేమ్ వెన్ ఎవ్రీ యాక్టివిటీ ఈజ్ టు బి పెర్ఫార్మ్డ్ ఈజ్ టు బి డిటర్మైన్డ్. ప్రతి టాస్క్ కి కూడా టైం స్టాంప్ లేదా టైం అనేది మనం కంపల్సరీగా డిటర్మైన్ చేయాలన్నమాట. ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ యాక్షన్ ఈజ్ కాల్డ్ ఏ మైల్ స్టోన్. ప్రతి టాస్క్ ఎండింగ్ ని కూడా ఏమని చెప్తాము, మైల్ స్టోన్ అని చెప్పేసి కాల్ చేస్తామండి. ఓకే, మైల్ స్టోన్ ఇస్ నథింగ్ బట్ ఎప్పుడుతో ఎండ్ అవుతుంది అనేది చెప్పడం అనమాట. ద ప్రాజెక్ట్ మేనేజర్ ట్రాక్స్ ది ఫంక్షన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ బై ఆడిట్ ద టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ ది మైల్ స్టోన్. సో ఆ ప్రాజెక్ట్ మేనేజర్ టాస్క్ కి ఆడిటింగ్ ప్రాసెస్, ఆ ప్రాజెక్ట్ ఆడిటింగ్ ప్రాసెస్ ఏ విధంగా చేస్తాడంట, ఏ టాస్క్ ఏ మైల్ స్టోన్ దగ్గర కంప్లీట్ అవుతుంది. ఓకే, పలానా మనకు అనుకున్న టైంకి అది కంప్లీట్ అయింది అనుకోండి, దెన్ దాన్ని మనం ఏమని చెప్పొచ్చు, ఓకే, సింపుల్ గా మైల్ స్టోన్ కరెక్ట్ టైంలోనే అది కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఇఫ్ హీ ఎగ్జామైన్స్ దట్ ద మైల్ స్టోన్ స్టార్ట్స్ గెటింగ్ డిలేడ్, ఒకవేళ అక్కడ డిసైడ్ చేసిన టైం ని డిలేడ్ అంటే లేట్ అవుతుందండి, ఓకేనా, లేట్ అవుతుంది అనుకోండి, దెన్ హీ హ్యాస్ టు హ్యాండిల్ ది యాక్టివిటీస్ కేర్ఫుల్లీ సో దట్ ద కంప్లీట్ డెడ్ లైన్ కెన్ స్టిల్ బి మెట్. ఒకవేళ ఆ టాస్క్ లేట్ గా కంప్లీట్ అవుతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ అని వస్తాయి అనుకోండి, దానికి కావాల్సిన ఏంటంటారు దానికి కావాల్సిన సలహాని, లేకపోతే దానికి కావాల్సిన రిసోర్సెస్ ని అలొకేట్ చేయడము, ఇంకా టీమ్ ని యాడ్ చేయడము, ఓకే, ఇలాంటివన్నీ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, నథింగ్ బట్ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ చూస్తే కనుక వెరీ సింపుల్. ఒక ప్రాజెక్ట్ ప్లాన్ ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఏ టాస్క్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఏ ఫంక్షన్స్ ఉన్నాయి దీంట్లో, దానికి కావాల్సిన రిసోర్సెస్ ఏంటి, ఏ ఫంక్షన్ దేని మీద డిపెండెన్సీస్ ఉంటున్నాయి, క్యాలిక్యులేట్ చేసుకోవడము, వాటిని తీసుకెళ్లి ప్రాజెక్ట్ టీమ్ మెంబర్స్ కి సబ్మిట్ చేయడం అండి. ఓకే, జస్ట్ మనకి ఈ గ్యాన్ చార్ట్, పెర్ట్ చార్ట్ గురించి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ లో డిస్కస్ చేసుకుంటాము. బట్ సింపుల్ ఎగ్జాంపుల్, ఒక గ్యాన్ చార్ట్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సాఫ్ట్వేర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటున్నాం కదా, ఇక్కడ చూడండి మనకి లెఫ్ట్ సైడ్ అంతా కూడా డిప్లాయ్మెంట్, ఇంప్లిమెంటేషన్, టెస్టింగ్, కోడింగ్, డిజైన్, అనాలిసిస్, అంటే ప్రాజెక్ట్ లో ఉన్న డిఫరెంట్ ఫేజెస్ అండి అవన్నీ కూడా, అవునా. సో ఈ ఫేజెస్ అండ్ కింద వచ్చేసి డేట్స్ అన్నమాట, అంటే 4/10/18, 5/30/18, అంటే ఈ 10th మంత్ 4th స్టార్ట్ అవుతుంది, తర్వాత 5th వచ్చేసరికి ఏంటి, 7th వచ్చేసరికి ఏంటి, ఓకేనా. అలా మనకి ఏంటంటే ఓకే, ఇవేమో మంత్స్ ఉన్నాయి, 4th మంత్, 5th మంత్, 7th మంత్, 9th మంత్, 10th మంత్, ఇలా మనకి మంత్ లో ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటున్నాం అనమాట. అంటే ఇది డేట్స్ ని ఇక్కడ ఎక్స్ యాక్సిస్ తీసుకుంటున్నాము, టాస్క్ ఏమో వై యాక్సిస్ ని తీసుకుంటున్నాము. అనాలిసిస్ ప్రాసెస్ ఈ టైంలో జరుగుతుంది, ఓకే, డిజైన్ ప్రాసెస్ ఈ టైంలో జరగాలి,
ఓకేనా. ఇలా ఏంటంటే టాస్క్కి డేట్ షెడ్యూల్స్ని ప్రొవైడ్ చేయడం అనమాట. ఇలా ప్రొవైడ్ చేయడం అనేది దీన్నే గ్యాంట్ చార్ట్ అని చెప్పేసి చెప్తామన్నమాట. ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి మనకి ఈ టైంలో ఉంటుంది, డిప్లాయ్మెంట్ ఈ టైంలో జరుగుతుంది. ఓకే, ఇది ప్రాజెక్ట్ షెడ్యూలింగ్, ముందుగా ఒక ప్లానింగ్ వేసుకోవడం అనమాట. నెక్స్ట్ అలాగే మనకి చూడండి ఇక్కడ దీనేమో పెట్ చార్ట్ అంటాము. ఇది స్టార్ట్, టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3, 4, అలాగే 5, 6, 7 ఇలా టాస్క్ని చూసారు. ఇదంతా కూడా ఏ టాస్క్ దేని మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఈ టాస్క్ కంప్లీట్ అవ్వాలి అంటే ఈ టాస్క్ ముందు కంప్లీట్ అవ్వాలండి, అవునా. సో అలా అనమాట అండి. సో ఈ డిపెండెన్సీస్ ఎలా ఉంటున్నాయి వాటిని క్యాలిక్యులేట్ చేయడానికి పెట్ చార్ట్. సో వీటికి రిసోర్సెస్ని అలిగేట్ చేసుకోవడము, ఇలాంటి ప్రాసెస్ అంతా కూడా దీంట్లో జరుగుతుంది అనమాట అండి. ఓకేనా. సో దట్ ఈస్ అబౌట్ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్. ఆల్మోస్ట్ మనకి యూనిట్ 1లో ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్స్ కూడా మనకి కంప్లీట్ అయినట్టేనండి. ఓకేనా. మేబీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. నథింగ్ బట్ దట్ ఈస్ ఆల్సో మన ఇప్పుడు దాకా మనం చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని కూడా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యాక్టివిటీలోకి వెళ్తాయి అనమాట అండి. ఓకేనా. సో మొత్తం ఆ టాస్క్ అన్నింటినీ కూడా మనము ఏ విధంగా చేసేము, ప్రాజెక్ట్ ప్లానింగ్ ఏంటి, ప్రాజెక్ట్ పీపుల్స్ ఎవరు ఉంటారు, వాటిని చెప్పడం కోసమే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. సో అదొకటి చెప్పుకుంటే మనకి యూనిట్ 1 కంప్లీట్ అయినట్టే. అండ్ యూనిట్ 1 ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ దీంట్లో మనకు కవర్ అవుతున్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ప్రతి కాన్సెప్ట్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఓకేనా. మేబీ ఇంకొక సెషన్ తీసుకుంటే మనకి ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.